దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యవసాయం జరుగుతూ ఉంది. ఒక ఆయన తన పొలంలో విత్తనాలు వేశాడట. కొంతకాలం అయినాక దాసులు వచ్చి పొలాన్ని పరిశీలించి చూస్తే గోధుమలే విత్తారు వాళ్ళు, కానీ మధ్యలో వాళ్ళు విత్తనివి కొన్ని అక్కడ పెరుగుతున్నాయి. వాటి పేరు గురుగులు. పనికిరావు, తినటానికి పనికిరావు, వేస్ట్. భూసారాన్ని తినేస్తాయి, మన ఆహారానికి పనికిరావు. ఆ గురుగులు పెరుగుతూ ఉన్నాయి. వచ్చి అడిగారు, యజమానుడా, మనము గోధుమలు విత్తాము కదా, నీవు నీ పొలములో మంచి విత్తనమే విత్తితివి కదా. 27వ వచనంలో, నీవు నీ పొలములో అయ్యా మంచి విత్తనాలు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవి అని అడిగారు. అందుకు ఆయన చెప్పాడు, ఇది శత్రువు చేసిన పని. ఎక్కడ ఉన్నది? ఇప్పుడు గోధుమలు ఎక్కడ విత్తాడు చెప్పాలి? పొలములో. అవునా? 27వ వచనం చూడండి, మీరు చూసి చెప్పండి. నీ పొలములో మంచి విత్తనాలు గోధుమలు ఎక్కడ వేశాడు? పొలంలో. అవునా కాదా? ఇప్పుడు గురుగులు కూడా ఎక్కడ పెరుగుతున్నాయి? ఈయన దేనికి యజమాని? పొలానికి యజమాని. అవునా కాదా? ఇప్పుడు మళ్ళా మీరు 27 చదవండి. ఏ యజమాని? ఇంటి యజమాని అట. పొలము యొక్క యజమాని అనాలి కదా. ఏమండి, చాలాసార్లు అంటే నాకు తెలియని వయసులో ఏదో తెలివి తక్కువ అండి నాకు, దేవుని ముందు నేనే పాటి. కానీ ఏంటి ప్రభా ఇలా రాశావు, ఇదంతా రాంగ్ ఉంది కదా, మంచిగా రాయాలి అని చెప్పిన రోజులు ఉన్నాయి. మానవ జ్ఞానముతో బైబిల్ రాస్తే ఇలా ఉండదు. బైబిల్ నువ్వు నాకు అప్పచెప్తే ఇంకా బాగా రాసేవాడిని ప్రభా, చాలా తేడాలు ఉన్నాయి ఇక్కడ బైబిల్లో, ఇంకా బాగా రాసేవాడిని అంటే యేసయ్య చెప్పాడు, అందుకే నీకు అప్పగించలేదు, నువ్వు ఇంకా బాగా రాస్తావు కానీ నేను చెప్పింది మాత్రం రాయవు, అందుకే నేను నీకు అప్పగించలా. ఇంకా బాగా రాసేవాడు నాకు వద్దు, నేను చెప్పింది చెప్పినట్టు రాసేవాడు కావాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంటి యజమానుని దగ్గరికి వచ్చి పొలాన్ని గూర్చి ప్రశ్నిస్తున్నారు. ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది బాబు? మొదటి నుంచి చూడండి, అసలు 24 చదవండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఎక్కడైనా ఇల్లు ప్రసక్తి ఉందా? తన పొలములో మంచి విత్తనం అన్నాడు. ఆ తర్వాత మంచి విత్తనం విత్తాక 25లో మనుషులు నిద్రించుచుండగా అతనికో శత్రువు ఉన్నాడు. ఈ పొలాన్ని వ్యవసాయం చేస్తున్న ఆయన పెద్ద మనిషికి ఓ శత్రువు ఉన్నాడు. వాడు వచ్చేసాడు. గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు కానీ ఆ తేడా తెలియలేదు. గురుగులు కూడా ఆగపడేను. అప్పుడు అతని దాసులు వచ్చి అడిగారు, ఇంటి యజమానుని దాసులు. ఇప్పుడు ఇల్లు వచ్చింది కొత్తగా, మొదటిసారి. ఇప్పటిదాకా పొలం అన్నాడు, ఇప్పుడు ఇల్లు వచ్చింది. పొలము యజమానుడు, ఇంటి యజమానుడు అంటే గురుగులు పెరిగే స్థలాలు 2. ఇంట్లో గురుగులు, పొలంలో గురుగులు. అక్కడ బోల్డంత గ్రంథం ఉంది, అది విషయం. పొలం అంటే ఏమిటి అనంటే పొలము లోకము. 38వ వచనం చూడండి. పొలము లోకములో సువార్త ప్రకటించినప్పుడు అక్కడ గురుగులు పెరుగుతున్నాయి.
రక్షణ పొందిన వారితో ఈయనకు ఒక ఇల్లు ఏర్పడింది. ఆ ఇల్లు సంఘము. సంఘంలో గురుగులు పెరుగుతున్నాయి. అర్థమైందా? ఇక్కడ పొలములో గురుగులు ఎవరు అంటే రక్షణ పొందకుండానే సంఘములో చలామణి అవుతున్న నకిలీ క్రైస్తవులు. గురుగులు ఎవరు అనంటే మరి వారు ఈ లోక సంబంధులు. గురుగులు ఎవరు? మంచి విత్తనము 38, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. రాజ్య సంబంధులలో, పరలోక రాజ్య సంబంధుల మధ్యలో దుష్టుని సంబంధులు కూడా ఉన్నారు. ఈ గురుగులు వ్యక్తులు. రాజ్య సంబంధులు అంటే గోధుమలు వ్యక్తులే. గురుగులేమో దుష్టుని సంబంధులు అంటే వాళ్ళు వ్యక్తులే. దే ఆర్ ఇండివిజువల్స్. కానీ వ్యక్తులు కాని గురుగులు ఉన్నవి. మన హృదయము కూడా పొలమే. దేవుని బిడ్డలారా, మన హృదయము కూడా పొలమే. అంతకుముందు ఉన్నటువంటి ఉపమానంలో చూడండి, అదే 13వ అధ్యాయములో 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోను. ఇప్పుడు విత్తనం ఎక్కడెక్కడ వేస్తున్నాడు చెప్పండి? లోకంలో విత్తనం వేస్తున్నాడు. అక్కడేమో వ్యక్తులు తయారవుతున్నారు. అవునా? లోకంలో విత్తనం వేస్తుంటే 2 రకాల వ్యక్తులు తయారవుతున్నారు. కొందరేమో రాజ్య సంబంధులు, మరికొందరు దుష్టుని సంబంధులు. కానీ హృదయములో విత్తనం, ఇక్కడ కూడా విత్తనము దేవుని వాక్యము. ఏమండి? విత్తనము దేవుని వాక్యము. ఆ వాక్యమును వినేవాడు ఏ రీతిగా గ్రహిస్తున్నాడో, ఏ రీతిగా అవలంబిస్తున్నాడో దానిని బట్టి వాడొక నిష్ఫలుడైపోతాడు, లేకపోతే ఫలించేవాడుగా నిలబడతాడు. ప్రియులారా, ఇక్కడ మనిషే విత్తనం అంట. చాలా మిక్స్డ్ లాంగ్వేజ్ ఉంటుంది ఈ ఉపమానాలలో. 22వ వచనం చూడండి దయచేసి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు అంటే విత్తనం ఎవరిక్కడ? నాకు చెప్పాలి. విత్తబడిన వాడు అంటే మనిషా కాదా? మనిషి అయితే ఏమనాలి? విత్తబడిన వాడు అనాలి. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని విత్తుతున్నాడా, మనిషిని విత్తుతున్నాడా? ఏమో సార్, ఆకలేస్తుంది, వదలండి సార్, మిస్టేక్ అయిపోయింది, మీ ముందుకు వచ్చి కూర్చోవడం. మీకు ఒంట్లో బాగాలేదు కదా, నీరసంగా ఉందిలే, మీరు మొన్న భువనేశ్వర్ పోయి వచ్చారు. మీ పిల్లలు విదేశాల్లో చదవడానికి లోన్ దొరుకుతుంది. త్వరగా విదేశాలకి వెళ్ళటానికి సిద్ధమవ్వండి. దేవుని వాక్యం అలాగే ఉంటుంది. అక్కడక్కడక్కడక్కడే అన్ని తిరకాసులు ఉంటాయి. విత్తనము వాక్యము. 19వ వచనంలో ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును విని గ్రహింపక ఉండగా. ఇక్కడ విత్తనం అంటే వాక్యం. అవునా? విత్తనం అంటే వాక్యం. కానీ ఆ తర్వాత రాతి నేలను విత్తబడిన వాడు అంటాడు మళ్ళీ. గనక 2 రకాల విత్తనాలు ఉన్నాయి. వాక్యమనే విత్తనము, తర్వాత వాక్యాన్ని విన్నవాడే ఒక విత్తనం. ఇన్ని రకాల వ్యవసాయం జరుగుతూ ఉంది.
సరే, మనం కట్ షార్ట్ చేద్దాం ఈ విషయాన్ని. దీని మీదనే అంతలా గ్రంథం రాయాలి, అంతటి మెసేజ్ మ్యాటర్ అక్కడ ఉంది. వాక్యాన్ని మీరు ధ్యానించండి అని ఎప్పుడు చెప్తుంటాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక బైబిల్ మడత పెట్టి పైన పెట్టేసి మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు దుమ్ము దులిపి తెచ్చుకోవడం, అలాంటి క్రైస్తవ జీవితం జీవించొద్దు. ప్రతిరోజు ఇంకా రెండో మనిషితో సంబంధం లేకుండా నీవే మోకరించి బైబిల్ చదివి దాని గురించి ఆలోచన చేసి ధ్యానము చేసి, ప్రభువా నాతో మాట్లాడు తండ్రి అని మౌనముగా కనిపెట్టే గంట నీ జీవితంలో ఉండాలి. ఎవ్రీడే స్నానం చేస్తున్నావా లేదా? ప్రతిరోజు భోజనం చేస్తున్నావా లేదా? మరి ప్రతిరోజు బైబిల్ ఎందుకు చదవవు? రోజుకు ముప్పుట భోజనం టిఫిన్ ఏదో చేస్తుంటాం, మధ్యలో కూడా అవకాశం ఉంటే ఏదన్నా నోట్లో వేసుకుంటానే ఉంటాము. బైబిల్ వారానికి ఒకసారి ముట్టుకుంటావా? చాలా 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 తప్పు చేస్తున్నావు. నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా బాధపడుతావు ఈ నిర్లక్ష్యానికి. చాలా సీరియస్గా చెప్తున్నాను. యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ టైమ్ ఆఫ్ స్టడీయింగ్ ద బైబిల్. నాట్ ఓన్లీ రీడింగ్ బట్ స్టడీయింగ్. ఊరికే చదవడమే కాదు, గడగడమని పరిశోధన, ఆలోచన, ధ్యానం ఉండాలి. ఇక్కడ ఒకటే ఆయన మనల్ని కోరుతున్నాడు ఏంటంటే, విత్తనము లోకంలో వేశాము, ఆ లోకంలో మంచి విత్తనం ద్వారా వచ్చిన వారు రాజ్య సంబంధులు, వారు గోధుమలు. శత్రువు చేసినటువంటి వ్యవసాయం మన మధ్యలోనే ఉంది. సంఘంలో కలిసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు, వాళ్ళు గురుగులు, దుష్టుని సంబంధులు. అక్కడ ఉందాం ఇప్పుడు మనం. దాని మీద కొంతకాలం మనం స్టాండ్ అవుదాం. స్వచ్ఛమైన సువార్త వాక్యం ద్వారా రక్షణ పొందిన వారు గోధుమలు. దుష్టుని దుర్బోధల ద్వారా నకిలీ క్రైస్తవులుగా తయారై ఓన్లీ మెంటల్ క్రిస్టియానిటీ, నో న్యూ బర్త్, నో రీజనరేషన్, నూతన జన్మ లేకుండానే పేరుకు మాత్రం క్రైస్తవులుగా చలామణి అవుతూ అన్ని పండగల్లో ఉంటారు, ప్రార్థనల్లో ఉంటారు, దేవుని జీవం లోపల ఉండదు. అలాంటి వాళ్ళు గురుగులు, గోధుమలు కలిసే కోతకాలము దాకా పెరుగుతారు అన్నాడు. నేను కట్ షార్ట్ చేస్తున్న మెసేజ్. అతను పొలము యజమానుడే కాదు, ఇంటి యజమానుడు. అంటే పొలము లోకమన్నాడు, లోకమంతా ఆయనదే కనుక సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. అలా రక్షణ పొందిన వాళ్ళు దేవుని ఇల్లు, ఇంటి యజమాని. సంఘమనే ఇంటికి ఆయన యజమాని. ఇంటి యజమానుని దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా మీరు పొలంలో మంచి గోధుమలు విత్తనాలు విత్తేశారు కదా, ఈ గురువులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన షార్ట్గా ఒక్కటే సమాధానం చెప్పాడు, ఇది శత్రువు చేసిన పని. అది మన ప్రసంగం ఇవాళ, అది మన టాపిక్, అంతకన్నా ఇంకా ఏం అక్కర్లే. శత్రువు చేసిన పని. ఎవరు చేసిన పని చెప్పండి? శత్రువు చేసిన పని. ఇక అది ఏంటి, ఎందుకు, ఎలాగనేదంతా మనకు వివరాలు అక్కర్లేదు. మళ్ళీ అంత పెద్ద విశ్వచరిత్ర కంటే పెద్ద బుక్కు తయారవుతుంది. వివరాల్లోకి నేను వెళ్ళను. నా టాపిక్ ఒక్కటే, ఇది శత్రువు చేసిన పని. దేవుని కార్యం ఎక్కడ ఉన్నదో అక్కడ శత్రువు యొక్క కార్యము కూడా జరుగుతున్నది. అర్థం చేసుకుందాం, జాగ్రత్త పడదాం, జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది శత్రువు చేసిన పని.